రీసెంట్‌గానే మనీ స్కామ్ అనేది జరుగుతుంది తనుజ పేరు మీద అని జెప్పేసి చెప్పాను గదా! సో, దీనికి తనుజ రియాక్ట్ అయింది. అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ గూడా లైవ్ అనేది పెడుతున్నారు యూట్యూబ్‌లో. కానీ వాళ్ళు మనీ స్కామ్ అనేది ఏం చేయకపోయినా కళ్యాణ్ గూడా దీనికి రియాక్ట్ అయ్యాడనమాట. సో, కళ్యాణ్ యూట్యూబర్ పవన్ గారైతే ఉన్నారు గదా! సో, ఆయనకి పర్సనల్‌గా మెసేజ్ చేశారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకుంటా. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. కళ్యాణ్ ఏమన్నాడంటే ఆహ్, కొన్ నాకు జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు. మాకు జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ సొంతంగానే చేస్తారు తప్ప ఇలా చెయ్యరు. అలాగే కొంతమంది మా నేమ్స్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారు. ఏదైనా ప్రూఫ్స్ ఉంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే మాకు సెండ్ చేయండి. నేను ఖచ్చితంగా దానిపైన రియాక్ట్ అవుతానని జెప్పేసి పెట్టాడనమాట. సో, దీంట్లో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు గూడా ఇలాంటివి మనీ అడగడం లాంటివి ఇవన్నీ ఏం చేయకపోయినా సరే కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్‌గా. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్‌లో గూడా ఇలాంటివి జరిగేది ఛాన్స్ ఉండదనమాట. ముందుగా రియాక్ట్ అవ్వడం అనేది బెటర్. తనుజ గూడా రియాక్ట్ అయిందనమాట. తనుజ ఏమనిందంటే, నా పేరు మీద ఒక మనీ స్కామ్ అనేది జరుగుతుందని నాకు తెలిసింది. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు మీరందరూ తెలివైన వారు. కానీ ఏది కరెక్టో, ఏది రాంగో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైనా ఆన్‌లైన్‌లో ఏదైనా చేసే ముందు, ఏదైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండండి అని జెప్పేసి పెట్టిందనమాట. సో, తనుజ గారు రియాక్ట్ అవ్వడం చాలా మంచి పని జేశారు. ఎందుకంటే తనకు తెలియకుండా జరిగిన పనికి అనవసరంగా తను బ్లేమ్ అయితుండేది. తనకి బ్యాడ్ నేమ్ వస్తుండేది. సో, తనుజ గారు రియాక్ట్ అవ్వడం చాలా మంచి విషయం. అలాగే కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనవసరంగా వేరే వాళ్ళని ఎందుకు అంతలా బ్లైండ్‌గా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. మీకు ఏదైనా చేయాలి వాళ్ళ కోసం ఒక ఫ్యాన్‌గా వాళ్ళు మంచిగుండాలని మీరు అనుకుంటున్నారు ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళని ఎలా అభిమానిస్తున్నారంటే వాళ్ళ లైక్ ఫ్యామిలీ లాగా భావిస్తున్నారు. అది బావుంది. కానీ మీరు అనవసరంగా వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళకి డబ్బులేయడం కంటే అదేదో మీ సొంతంగా మీరు చేయడం బెటర్ గదా! వేరే వాళ్ళ దగ్గర మోసపోవాల్సిన అవసరం ఉండేది గాదు గదా! మీరు అది చిన్న బడ్జెట్ అయినా, పెద్ద బడ్జెట్ అయినా, చిన్న బడ్జెట్ అయితే టెంపుల్‌కెళ్ళి అక్కడ అర్చనలు జేయడం గానీ, పెద్ద బడ్జెట్ అయితే అన్నదానాలు జేయడం గానీ, మీకు మీ సొంతంగా చేసి అది సోషల్ మీడియాలో జేస్తే గూడా పెట్టేస్తే గూడా అది ఇంకా మీరు చేసినట్టుగా తెలుస్తుండేది గదా! సో, ఇంకా బెటర్‌గా ఉంటుండే గదా! అనవసరంగా వేరే ఎవరో తెలియని పర్సన్స్‌కి ఇచ్చి అక్కడ మోసపోవడం కంటే మీరు సొంతంగా పెట్టుకోవడం ఇది బెటర్ గదా! అనవసరంగా నమ్మి మోసపోవడం అనేది కరెక్ట్ గాదు. వాళ్ళెవరో తెలీదు. వాళ్ళ పేరు తెలీదు. వాళ్ళ ఫేస్ గూడా కనిపించట్లేదు. వాళ్ళ ఫేస్ గూడా కనిపించని వాళ్ళని మీరంత బ్లైండ్‌గా ఎందుకు నమ్ముతున్నారు? ఎవరైనా ఏ ఫ్యాన్స్ అయినా కానీ ఎంత వరకి ఎవరిని ట్రస్ట్ చేయాలో అంతవరకే చేయండి. అతిగా ట్రస్ట్ చేయడం వల్ల అది మనీ విషయంలో తెలియని వారికి ఎలా ఇస్తారు? సో, ఆలోచించుకోండి. సో, కళ్యాణ్, తనుజ రియాక్ట్ అయ్యి మంచి పని జేసినారు. ఎవరిని గూడా నమ్మకూడదు. ఎవ్వరు గూడా నమ్మకండి అని జెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ కోసం స్టాండ్ తీసుకున్నారనమాట. వాళ్ళ ఫ్యాన్స్ మోసపోతున్నారని తెలిసి వెంటనే రియాక్ట్ అయిపోయారు. అలాగే కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు గూడా డెమన్ పవన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వెళ్ళలేదు గదా! రీతు అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు మాత్రమే వెళ్లారు. సో, వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. వీళ్ళిద్దరే ట్రూ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళెవరు కాదు. కళ్యాణ్ గాదు, తనుజ గాదు. వీళ్ళిద్దరు జస్ట్ నటించారని జెప్పేసి చాలా చాలా అంటున్నారు. అదంతా కరెక్ట్ కాదసల. అలా ఎలా అనగలుగుతున్నారు? ఏదైనా రీజన్ ఉంటే మాత్రమే వెళ్ళలేరు గదా! సో, ఏదైనా వాళ్ళు వెళ్ళకపోవడానికి గూడా అలాగే కారణం ఉండొచ్చు గదా! ఏదైనా బలమైన రీజన్ ఉండడం వల్లనే వాళ్ళు వెళ్ళకపోవచ్చు. ఆ తర్వాత కలుస్తారు గదండీ! ఆ తర్వాత కలుస్తారు. అది మనకు తెలియాల్సిన అవసరం ఏం లేదు గదా! రాని వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్ అనడం కరెక్ట్ గాదు. ఇక తనూజ అప్డేట్స్ వచ్చేసి తనూజ ఫ్యాన్స్ మీట్ అయితే పెట్టబోతుందనమాట. అది కడప జిల్లాలోని పొద్దుటూర్ రాయల్ కౌంటర్ అనమాట. రాయల్ కౌంటర్ అక్కడికైతే తనూజ రాబోతుందనమాట. కానీ కళ్యాణ్ మాత్రం రావడం లేదు. ఓన్లీ తనూజ మాత్రమే వస్తుంది. కళ్యాణ్, తనుజ వాళ్ళిద్దరు రావడం లేదు. తనుజ మాత్రమే వస్తుందని మాత్రం అప్డేట్ ఉంది. సో, ఎవరైనా వెళ్ళాలి, కలవాలి అనుకుంటే అక్కడికెళ్ళండి. అక్కడ కలవండి. ఏదైనా క్వెషన్స్ అడగాలన్నా ఏదైనా అక్కడ వెళ్ళి డైరెక్ట్ క్వెషన్స్ గానీ ఏదైనా తనని అడగండి. సో, ఇవాంటి అప్డేట్స్ అనేది ఇవన్నమాట. సో, వీడియో మొత్తం చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.